హాయ్ హలో నమస్తే, నేను మీ కపిల్. వెల్కమ్ టు బీఆర్కే లీగల్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు ఉన్నారు. మనకున్న డౌట్స్ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, యాక్చువల్గా ఇప్పుడు పోక్సో యాక్ట్కి సంబంధించి 18 ఇయర్స్ ఉన్నదాన్ని 16 ఇయర్స్కి తగ్గించాలని పిటిషన్ వేసారు కదా. సో దాన్ని కేంద్రం ఆపోజ్ చేసింది. సో కేంద్రం ఏది దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆపోజ్ చేసింది, అసలు దాని గురించి వివరించండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఫస్ట్ ఫైల్ చేసిన ఏ బేస్ కింద ఫైల్ చేసింది అని అంటే ఏదైతే 18 ఇయర్స్ని ఏదైతే సెక్సువల్ ఏదైతే ఈ పోక్సో యాక్ట్ ఉందో, సో పోక్సో యాక్ట్ అనేది చాలా మంది మీద ఫైల్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే 18 ఇయర్స్ క్రాస్ అయిన ఏదైతే బిలో 18 ఇయర్స్ మీద 18 ఇయర్స్ వాళ్ళ మీద మనం సెక్సువల్ కనుక ఏమైనా చేస్తే వాళ్ళ మీద పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ అవుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే పోక్సో యాక్ట్ని ఎందుకు తీసుకొచ్చారు? 2012లో తీసుకురావడం జరిగింది. సో అంతకు ముందు నుంచి కూడా ఉంది. సో ఏదైతే ఈ 2012లో 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తీసుకురావడం జరిగింది ఫస్ట్లో. అసలు ఏదైతే 2012 ముందు ఇది 16 ఇయర్స్కి ఉండే. సో ఒకవేళ కనుక చిన్నపిల్లల మీద కనుక ఏమన్నా కనుక సెక్సువల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అంతకు ముందు నుంచి ఉంది. సో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఎక్కువైన తర్వాత నుంచి పోక్సో యాక్ట్ అనేది 2012లో తీసుకురావడం జరిగింది. సో దాని ముందు అప్పుడు పోక్సో యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఏదైతే దీన్ని 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ చేశారు. సుప్రీంకోర్టులో ఎవరైతే ఇందిరా సింగ్ అని చెప్పేసి ఒక లేడీ సీనియర్ కౌన్సిల్ ఈ పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే 18 ఇయర్స్ అని మనం పరిగణిస్తున్నామో సెక్స్ పరిమితి, దాన్ని 16 ఇయర్స్కి తగ్గించమని. ఎందుకు అని అంటే నార్మల్గా ఎవరికైనా ఏ ఉమెన్కైనా 16 ఇయర్స్ క్రాస్ అయింది అంటే వాళ్ళ హార్మోన్ లెవెల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, ఇదర్ మెన్కైనా ఉమెన్కైనా. అండ్ అదే కాకుండా చాలా సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి అని అంటే 16 ఇయర్స్ తర్వాత వాళ్ళ మెంటల్ ఎబిలిటీ అనేది వాళ్ళకి ఇంప్రూవ్ అయిపోతుంది. సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండే కెపాసిటీ వాళ్ళకి ఉంది అని చెప్పేసి. సో మనకి ఇవన్నీ మాట్లాడుకోవాలి అని అంటే చాలా యాక్ట్స్ని అండ్ మనకి సమాజంలో జరిగే చాలా ఇష్యూస్ని పరిగణించుకొని దీన్ని ఫస్ట్ 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ తీసుకురావడం జరిగింది. ఎందుకు అని అంటే అప్పట్లో 16 ఏళ్ళకే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళకి బ్రెయిన్ అనేది మెచ్యూర్ కాకుండా ఉండడం వల్ల ఇవన్నీ ఆలోచించేసుకొని ఏదైతే ఆ మ్యారేజ్ చేయడం అనేది కూడా క్రైమ్ కింద పరిగణించేసి ఏదైతే ఈ పోక్సో యాక్ట్ని వీటన్నిటిని తీసుకురావడము, ఏదైతే అట్లాంటి మ్యారేజెస్ చేస్తే దాన్ని ఇల్లీగల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇల్లీగల్ మ్యారేజ్ అని చెప్పేసి. అండ్ అదే కాకుండా సో అట్లా మ్యారేజెస్ చేస్తే దాన్ని ఇల్లీగల్గా తీసుకురావడము. అండ్ అదే కాకుండా ఎవరైతే ఆ మ్యారేజ్ చేశారో వాళ్ళ మీద కూడా పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయడం జరిగింది చాలా సిచ్యువేషన్స్లో. ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆ పర్సన్ని కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని, సో ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ని మనం చూసుకొని మాట్లాడుకుంటే ఏదైతే ఈ సెక్స్ పర్మిట్ అనేది 16 ఇయర్స్కి చేయాలి ఆబ్వియస్లీ. బికాజ్ ఎందుకు అని అంటే 16 ఏళ్ళు దాటినాయి అని అంటే వాడు కంపల్సరీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయడం అయిపోతుంది. ఈవెన్ 16 ఏళ్ళకి కనుక అమ్మాయి 10th చదువుతుంది అనుకో, +1 +2 రాగానే కంపల్సరీ ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అండ్ నేను చూసిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈస్ట్ హైదరాబాద్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఒక బీటెక్ కాలేజ్లో ఒక టాప్ 10 కాలేజ్ అది. సో ఏదైతే ఆ కాలేజ్లో ఉన్న ఇష్యూ ఒకటి, ఒక ఆమె రిలేషన్షిప్లో ఉంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఒకరితో రిలేషన్షిప్లో ఉంది. సో సేమ్ క్లాస్. ఇక్కడ ఏమైంది అని అంటే వాడికి ఒక 6 months ఎక్కువ ఉంది ఏజ్. 18 ఇయర్స్, వాడికి 18 ఏదైతే ఒక 6 months 18 కంటే ఒక 6 months ఎక్కువ ఉంది. సో ఇద్దరు సేమ్ కాలేజ్ విత్ కన్సెంట్ తోనే ప్రొసీడ్ అయిపోయారు, సెక్సువల్గా మీట్ అవ్వడం జరిగింది. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు, బ్రేకప్ అవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆమె డైరెక్ట్గా వీడి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే మనము ఆమె విత్ కన్సెంట్తోనే వెళ్ళిపోయింది. సో విత్ కన్సెంట్ తో వెళ్ళిపోయింది. అయినా కూడా లవర్స్ కాబట్టి మూవ్ అయిపోతూ ఉన్నారు. సో ఈ అమ్మాయి గురించి అనే కాదు, మనం నార్మల్ గా చూసుకుంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో +1 +2 అయింది అని అంటే వాళ్ళు వర్జినా కాదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో మనం మాట్లాడుకుంటే. సో ఇట్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళ ఫ్యామిలీ పెంపకాన్ని బట్టి అండ్ వాళ్ళు తిరిగిన కల్చర్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏది జడ్జ్ చేయలేం. సో కాలం ఉంటే ఒక 30% ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు కూడా. సో దీని ఏదైతే ఈ కేసు గురించి మాట్లాడుకుంటే మనము, సో వాడి మీద కేసు ఫైల్ ఏదైతే పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేశారు. సో ఈ కేసు అనేది ఎందుకు ఫైల్ చేసిర్రు అని అంటే కంప్లీట్గా అమౌంట్ డిమాండ్ చేయడం.
ఓకే. సో మనీ కోసమనే వాడి మీద కేసు ఫైల్ చేశారు. సో దాని తర్వాత కొంచెం అమౌంట్ తీసుకొని కేసు అనేది విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈమె వీళ్ళ పేరెంట్స్ కలిసి చేసిన సిచ్యువేషన్ ఇది. అబ్బాయి దగ్గర నుంచి అమౌంట్ లాగుదాము అని చెప్పేసి చాలా మంది ఈ పోక్సో యాక్ట్ ని మిస్లీడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కేసెస్ ని మిస్లీడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ ఎందుకు అని అంటే ఒకవేళ వాడు గినక ఒక ఏజ్ ఎక్కువ ఉంది, ఆ పర్సన్ గినక బిలో 18 years అమ్మాయిని టచ్ చేసినా కూడా, టచ్ చేయకపోయినా టచ్ చేసిర్రు అని ఆమె ఇల్లు గినక కేసు ఫైల్ చేసింది అని అంటే అర్థమైందా, ఆమె గినక ఒకవేళ 18 years ఉంది, సో ఒక వర్క్ చేస్తుంది, ఎవరైతే వాళ్ళ గినక ఓనర్ గినక టచ్ చేయకపోయినా టచ్ చేసిర్రు అని చెప్పి వాడి మీద వెళ్ళి కేసు ఫైల్ చేస్తే వాడు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ ఆల్మోస్ట్ 3 to 4 years తిరగాల. సో కోర్టులో సినిమా కూడా అదే చూపించారు. సో అది ఎవిడెన్స్ అనేది నువ్వు ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోలేవు, వాళ్ళు ఏం చెప్పలేరు. సో ఇక్కడ సెక్సువల్ అఫెన్స్ కాదు, ఇక్కడ పోక్సో యాక్ట్ ఏంది అని అంటే సెక్స్ చేశారు అని కాదు. ఇన్ కేసు నువ్వు సెక్సువల్గా ఏమన్నా కనుక టచ్ చేసినా ఏమన్నా చేసినా కూడా పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఇక్కడ దరిద్రం కొద్ది ఇంకోటి ఏంది అని అంటే నార్మల్గా ఈ పోక్సో యాక్ట్ అనేది ఓన్లీ ఉమెన్స్కే కాదు. సో ఇది ఉమెన్స్కే కాదు, మెన్స్కి కూడా వస్తుంది అనమాట. ఇన్ కేసు ఒకవేళ అబ్బాయి 18 నుండి ఒకవేళ ఆమెది కనుక 21, 25 అట్లా ఉందనుకోండి, ఆమె కనుక వాళ్ళతో ఫిజికల్గా మూవ్ అయినా కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అయినా కూడా అవసరమైతే ఆమె మీద పోక్సో యాక్ట్ కింద కేసు అనేది మనం ఫైల్ చేసుకోవచ్చు. అబ్బాయి కూడా పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఆమె కనుక వీటితో సెక్సువల్ గా కనుక ఏమన్నా వీడికి ఇబ్బంది పెట్టేటట్లు క్రియేట్ చేస్తుంటే ఆ సిచ్యువేషన్ లో వెళ్ళి పెట్టచ్చు. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓన్లీ ఇది అమ్మాయిలకే వర్తిస్తుందని నేను చెప్పట్లే, కానీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఇది ఏంది అని అంటే ఈ ఏదైతే ఇది ఉందో దాన్ని మిస్లీడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఫాల్స్ కేసు పెట్టి కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే వాళ్ళ హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల, వాళ్ళు తిరిగే కల్చర్ వల్ల వాళ్ళకి ఆ ఫీలింగ్స్ రావడం, సో వాళ్ళంతటికి వాళ్ళు ఒకవేళ మూవ్ అయినా కూడా దరిద్రం కొద్దీ పోక్సో యాక్ట్ కింద వాడి మీద కేసు ఫైల్ చేస్తారు. అవును సార్, కలిసి ఉన్న రోజులన్నీ మంచిగా ఉంటారు, ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ నుంచి విడిపోవడానికి ఇది ఒక దానిలాగా పనిచేస్తుంది. అందుకే ఏమని అంటే ఏదైతే ఈ సెక్స్ పర్మిట్ అనేది 18 ఏళ్ల నుంచి 16 ఏళ్ళు చేయాలి అని చెప్పేసి ఆమె పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకు అని అంటే కొన్ని స్టేట్స్లో అండ్ అదే కాకుండా కొన్ని స్టేట్స్లో ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఒక స్టేట్స్లోనే కాదు, మనం ఆల్మోస్ట్ ఒక ఇండియాలో చూసుకుంటే ఈ పోక్సో యాక్ట్ మీద 2012 నుంచి 2021 దాకా చూసుకుంటే ఆల్మోస్ట్ 180% పోక్సో యాక్ట్లు అనేది ఫైల్ అయినాయి. అంటే కొన్ని వేల కేసెస్ అనేది పోక్సో యాక్ట్ కింద ఫైల్ అయినాయి. ఇక్కడ కేసెస్ ఫైల్ చేసిన వాళ్ళు అందరూ కూడా 16 to 18 years ఉన్నోళ్లే. ఇక్కడ 16 to 18 years ఉన్నోళ్లే. సో దీన్ని బేస్ చేసుకొని అంటే దీనివల్ల చాలా మంది సఫర్ అయిపోతున్నారు అని చెప్పేసి దీన్ని బేస్ చేసుకొని ఆమె పిటిషన్ వేయడం జరిగింది. ఏంది అని అంటే చాలా ఆరోగ్య సర్వేలు, అంటే ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ సర్వేస్ చాలా సర్వేస్ ఉన్నాయి. ఏమని అని అంటే 16 years దాటంగానే వాళ్ళకి ఇండిపెండెంట్గా బతికే కెపాసిటీ వాళ్ళకు ఉంది అని చెప్పేసి, అండ్ ఆలోచించే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంది అని చెప్పేసి, అండ్ వాళ్ళ హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల హార్మోన్ లెవెల్స్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది వస్తూనే ఉన్నాయి. సో దానివల్ల ఇట్లాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ బలైపోతున్నాడు. ఆపోజిట్ పర్సన్ విత్ కన్సెంట్తో వెళ్ళినా కూడా దానివల్ల ఆపోజిట్ పర్సన్ బలైపోతున్నాడు. సో దీనివల్ల ఇన్ కేస్ 16 నుంచి ఏదైతే 18 years నుంచి 16 yearsకి తగ్గిస్తే అంటే పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ అవ్వదా అనుకోవచ్చు అందరూ. ఇక్కడ సెక్స్ పర్మిట్ తగ్గించండి ఇన్ ద సెన్స్ తగ్గించమని, అంతే ఏదైతే క్రైటీరియా ఉందో ఆ ఏజ్ క్రైటీరియా తగ్గించమని. కానీ ఇప్పుడు ఒక కనుక ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసిర్రు అనుకో, యాక్సెప్ట్ చేసినప్పుడు ఇట్లాంటి కేసెస్ అనేది ఫైల్ అవుతాయి అని అంటే ఒకవేళ అమ్మాయి ఫైల్ చేసుకుంటే అప్పుడు రేప్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఆమె ఇష్టపూర్వకంగా కలిసింది అనుకో విత్ కన్సెంట్ అవుతుంది, ఆమె ఇష్టపూరితం లేకపోతే వితౌట్ కన్సెంట్ అయిపోతుంది. సో నీకు ఏదైనా కానీ నీకు బొక్కబడ్డం అయితే పక్క. సో నీకు పోక్సో యాక్ట్ బదులు ఏదైతే రేప్ కేసు ఫైల్ అయిపోతుంది. ఇన్ కేసు ఇద్దరు కలిసి ఒకవేళ కనుక మ్యూచువల్గా మూవ్ అయినా కూడా అప్పుడు విత్ కన్సెంట్ రేప్ అయిపోతుంది. సో ఇట్లా ఏదైతే ఈ మూడు కేసెస్ అనేది ఏదైతే ఈ 3 అఫెన్సెస్ చాలా మంది దీన్ని మిస్లీడ్ చేసేసుకొని చాలా మంది అబ్బాయిలు దీనివల్ల సఫర్ అయిపోతూ ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్స్ లో అడ్వకేట్స్ మాలాంటి అడ్వకేట్స్ ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేయడము, సో కేసు ఫైల్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వడము, ఇట్లా ఫైల్ చేయని చెప్పేసి వాళ్ళు సఫర్ అయిపోతారు అని. అండ్ వీటి వల్ల జెన్యూన్గా అయ్యే కేసెస్ చాలా మంది ఎఫెక్ట్ వాళ్ళ మీద పడిపోతుంది. జెన్యూన్ గా ఎవరైతే బలైపోతారో, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి చేసుకోకుండా ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ పెట్టడం వల్ల వీళ్ళని కూడా ఫాల్స్ కేసే అనుకుంటారు. సో నువ్వు కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా స్టేషన్ లో కొన్ని సార్లు మీరేమైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని అడుగుతారు. ఎందుకు
అంటే నువ్వు మనీ ఎక్స్పెక్ట్ చేసి కేసు ఫైల్ చేసినావు, నువ్వు జెన్యున్గా నువ్వు ఫైల్ చేసినావు, అయినా కూడా రిమైనింగ్ వాళ్ళు అట్లా చేయడం వల్ల నువ్వు బలైపోతున్నావు. అవును సార్, దానికి ఉన్న పేరు ఏదైతే ఇప్పుడు ఫైల్ చేయడం వల్ల ఏమంటది, ఏమో జెన్యున్గా వెళ్ళి కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు నా దగ్గర ఒక కేసు ఉంది, ఆమె జెన్యున్గా వెళ్ళి కేసు ఫైల్ చేసింది, ఏమైనా కాంప్రమైజ్ అవుతుందో అందు, ఆమె కాంప్రమైజ్ అవ్వాలని ఇంటెన్షన్ లేదు. చాలా మంది పోలీసులు కానీ ఇంకోరు పెద్ద మనుషులు కానీ ఫస్ట్ అదే అడిగే మాట అది, మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇంత సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేసుకున్నారు. మాక్సిమం ఇక్కడ బ్రేకప్ అయింది అని అంటే అమ్మాయి కనుక ఓకే ప్రాపర్ మైండ్ సెట్ అండ్ ఓకే వెల్ సెటిల్డ్ ఉంది అని అంటే, ఆమె కనుక ఓకే గుడ్ క్యారెక్టర్ అనుకుంటే ఆమె డైరెక్ట్ క్లోజ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ అంటే బ్రేకప్ ఒక మ్యూచువల్ గా విడిపోవడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే అబ్బాయి మోసం చేస్తారు కదా, ఆ సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే అమ్మాయి వాడినే నమ్ముకొని ఉంటుంది, వేరే ఆప్షన్ ఉండదు. ఆ సిచ్యువేషన్స్ లో మొత్తం వాడికి ఇచ్చేసిన తర్వాత ఇక వీడు పెళ్లి చేసుకోనంటే ఆ పిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడ వీనితోనే ఉండలేదు. దానివల్ల ఏంది అని అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో వాళ్ళు మెంటలీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము ఇవన్నీ ఉంటాయి. అండ్ అదే కాకుండా అమ్మాయిలు కూడా అబ్బాయిలు మోసం చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. మనం ఈ అచ్చం వీడి గురించే మాట్లాడుకోకూడదు, ఇవి ఉంటాయి. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏడబడుతుంది అని అంటే ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డ ఆకెళ్ళి ముళ్ళు మీద పడితే ఆకే బొక్క అన్నట్లు మనకే చినిగిపోతుంది అనమాట. అందుకే అంటారు కొంచెం ఒక స్టెప్ వేసేటప్పుడు చూసేయాలి స్టెప్. సో అడ్డగోలు వేసినాము అని అంటే ఆబ్వియస్లీ పక్కకు ఏదైపోతుంది. రీసెంట్గా మనం చూసుకుంటే రీసెంట్గా ఒకటి అయిపోయింది కదా ఇష్యూ, కరీంనగర్లో రీసెంట్గా ఒక ఇష్యూ అయిపోయింది. ఆ అమ్మాయి 12 years వాడితో రిలేషన్షిప్లో ఉండి దాని తర్వాత వానికి బ్రేకప్ చెప్పేసి వదిలేసింది, వాడి మీద కేసు ఫైల్ చేసింది. దానివల్ల వాడు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. సో ఇట్లా కనపడే వాళ్ళు వీళ్ళున్నారు, కనపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి కేసెస్ అన్ని చూసి ఇట్లాంటి కేసెస్ అన్ని ఆలోచించిన తర్వాత ఆమె ఎవరైతే సీనియర్ కౌన్సిల్ ఉన్నారో ఆమె ఒక పిటిషన్ అనేది వేయడం జరిగింది. ఏదైతే ఈ సెక్స్ పరిమితి 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించండి అని చెప్పేసి దీని కేంద్రం కూడా అబ్జెక్ట్ చేయడం జరిగింది. బట్ ఏదైతే ప్రాపర్ గ్రౌండ్ అనేది మనం చూపించుకున్నప్పుడు కొన్ని కేసెస్లో కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాపర్ గ్రౌండ్ చూపించిన తర్వాత కొన్ని సిచ్యువేషన్లో ఆ కేసు అనేది యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో పాజిటివ్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ అబ్జెక్ట్ చేయడము అని అంటే ఏ గ్రౌండ్ మీద అబ్జెక్ట్ చేస్తారు అనేది ఇంకా బయటికి రాలేదు. బట్ ఆ ప్రాపర్ గ్రౌండ్ ఏంది అని అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎవరైతే జెన్యూన్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో చాలా మంది ఇట్లా సఫర్ అయిపోతున్నారు అన్న రీజన్ మీద అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఏదైతే 18 years ఉంది, సో 16 to 18 years మధ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ కేసెస్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో దానికి ప్రాపర్ ఎవిడెన్స్ అనేది చూపించిన తర్వాత కంపల్సరీ ఈ పిటిషన్ అనేది మూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.